Okay, welcome to Discovery Channel. Today we discuss about CARE. What is meant by CARE? అసలు అబ్జర్వేషన్ ఏంటంటే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ అండ్ రీజనింగ్. నాలెడ్జ్ ప్రెజెంటేషన్ అండ్ రీజనింగ్. వాట్ ఇస్ మీన్ బై నాలెడ్జ్? Knowledge means known facts, like we are gaining knowledge from previous data and previous learning. That is called knowledge. And representation. Representation is nothing but we are representing any item or any object in a graphical manner. That is called representation. Reasoning. Reasoning means everything. Reasoning means logical thinking. Whatever it may be, any question over any question ఇచ్చినా దాన్ని లాజికల్ గా థింక్ చేయాలని రీజనింగ్ అంటారు. ఇది మొత్తం కలిపి క్యార్. అంటే మీ నాలెడ్జ్ ని ఒక రిప్రజెంటేషన్ ఒక లాజికల్ గా రిప్రజెంటేషన్ అనేది క్యార్. అది మనం డిస్కస్ చేస్తున్నాం. సో రిప్రజెంటేషన్ రీజనింగ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ రీజనింగ్ లైక్ 3 5 7 డాష్ 11 డాష్. ఇది ఒక క్వశ్చన్ తీసుకున్నాం రీజనింగ్ లో. అసలు ఇవన్నీ అసలు న్యూమరికల్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తుండే. అప్పుడు మనకి అనుభవం మీకు అందరూ తెలిసింది. దాన్ని మనం ప్రీవియస్ మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం. 3 అంటే ఏంటంటే మనం అందరూ తెలుసుకోవాలి. 3 అనేది ఒక ఆటం. తర్వాత వచ్చేది కూడా ఆటం. తర్వాత వచ్చే ఆటం. దాని 7 తర్వాత వచ్చే ఆటం ఏంటి? తర్వాత మళ్ళీ వచ్చే ఆటం. సో అటు 7 తర్వాత వచ్చే ఆటం ఏంటి? 9. ఇది అనేది రీజనింగ్, లాజికల్ థింకింగ్. ఇది ఒక ఎగ్జాంపుల్ రీజనింగ్ ఒక ఎగ్జాంపుల్. ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్. ఓకే. అండ్ లాజికల్ థింకింగ్ లో కూడా లాజికల్ థింకింగ్ ఉంటుంది, ఇల్లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఇల్లాజికల్ క్వశ్చన్స్ ఏం వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ టు టేక్ దేర్ ఇస్ నో లాజిక్. దట్ ఇస్ కాల్డ్ ఇల్లాజికల్. అంటే లాజిక్ లేకుండా మనం క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని మనం ఇల్లాజికల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్